సిరియాలో భారతదేశం ఒక అద్భుతమైన పాత్ర పోషిస్తుంది. సిరియాలో ఇజ్రాయెల్ తన వాటా కావాలనుకుంటుంది. అక్కడ ఉన్నటువంటి మైనారిటీలకు అనుకూలంగా వ్యవహరిస్తుంది. మెజారిటీ వాళ్ళకి సంబంధించిన దాడులు చేస్తుంది. అట్లాగే అమెరికా తన ప్రయోజనాలకి చూసుకుంటూ అక్కడ ఉన్నటువంటి అధ్యక్షుడిని ప్రజల చేత తిరస్కరించబడిన వాడిని అధ్యక్షుడిగా పెట్టేసి దాని రాజకీయం అది నడుపుతోంది. రష్యా తన రాజకీయం తను నడుపుతోంది. సౌదీ అరేబియా తన రాజకీయం తను నడుపుతోంది. భారతదేశం ఆ రాజకీయాల్లో జోక్యం చేసుకోవట్లేదు. మన మిలిటరీ ఇంటెలిజెన్స్కి సంబంధించిన అధికారులు సిరియన్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి తీవ్రవాదులు అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసే సంస్థలు తీవ్రవాదులు ఎవరెవరు ఉన్నారు, వాళ్ళల్లో భారత్కి వ్యతిరేకంగా ఎవరున్నారు, భారతదేశానికి శత్రుత్వంగా ఎవరున్నారు, అట్లాగే అంతర్జాతీయంగా ఎట్లాంటి సంస్థలతో సంబంధాలు ఉన్నాయని చెక్ చేస్తూ ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న తీవ్రవాదులు ఏరివేతలో సహకరిస్తున్నారు. తద్వారా మనకి భవిష్యత్తులో రాబోయేటటువంటి కష్టాలు నష్టాలని కూడా ఇక్కడ చూస్తున్నారు. అట్లాగే వీళ్ళు తీవ్రవాద ప్రభుత్వం ఇప్పుడున్న అధికారంలో కూడా వీళ్ళ అనుపానులు ఇవి తెలుసుకుంటూ భవిష్యత్తులో వీళ్ళని వాళ్ళ మీదకు పంపించేటు. ఇప్పుడు లైక్ పాకిస్తాన్లోని తీవ్రవాద సంస్థల మీదన గుర్తు తెలియని వ్యక్తులు ఎవరు లేపేస్తున్నారు, తాలిబాన్లకు సంబంధించిన తీవ్రవాద సంస్థలు. కాబట్టి ఇట్లాగా దీన్నే కౌంటర్ టెర్రరిజం స్ట్రాటజీస్ అంటారు అనమాట. వ్యూహాత్మకంగా వెళ్తుంది భారత్.